కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, మోడీ ప్రభుత్వంలో అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకు లాభాలు చేకూర్చే విధంగా కార్పొరేట్స్ కి ప్రయోజనాలు జరిగేటట్టు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చిందన్నారు. ఇవి అమలు అయితే కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న హక్కులన్నీ కోల్పోతారన్నారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల పని గంటలు పెరుగుతాయని, పని భారం పెరుగుతుందని, శాశ్వత ఉపాధి బదులు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని, ఉద్యోగ భద్రత ఉండదని తెలిపారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సత్తా ఏంటో చూపిస్తాం. కార్మిక కర్షక ఐక్యతతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. గత 12 ఏళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీలకు సేవ చేసి తరిస్తూ కార్మిక వర్గాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు. కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, వేతన వ్యవస్థ లేకుండా, ఇన్స్పెక్షన్ లేకుండా మొత్తం కార్మికులు గత 150 ఏళ్ల నుంచి సాధించుకున్న హక్కులన్నింటి కూడా అణిచేయాలనుకుంటున్నాడు. ఈ తరం కాదు. కార్మిక వర్గం వినూత్న ఉద్యమాల్లోకి కదులుతుంది. అన్ని పబ్లిక్ సెక్టార్లు కూడా సమ్మె జరుగుతాయి. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మొత్తం స్పందిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రంగం కూడా స్పందిస్తుంది. రవాణా రంగం స్పందిస్తుంది. ఎప్పటికైనా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం. 12 గంటలు పని విధానాన్ని